నేటి బిజీ లైఫ్లో మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. ఎందుకంటే పని ఒత్తిడిలో మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లు క్షీణించాయి. మరియు అనేక ఆరోగ్య సమస్యలను కలిగస్తాయి. అవసరమైన పోషకాలు లేని ఆహారం శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి దారితీస్తుంది. బలహీనత మరియు అలసట సంభవించవచ్చు. కాబట్టి శక్తి స్థాయిలను మరియు మొత్తం ఆరోగ్యాన్ని నిర్వహించడానికి ఖర్జూరాలు మీ రోజువారీ ఆహారంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చాలామంది పురుషులు ఎక్కువ గంటలు పనిచేయడం, త్వరగా ఇంటి నుండి బయలుదేరడం మరియు ఆలస్యంగా తిరిగి రావడం, భార్యతో జింపుచిక్కం వంటి సవాలును ఎదుర్కొంటారు. దీని కారణంగా వారు మంచి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని పొందలేరు. ఈ సమస్యలను ఎదుర్కోవటానికి సమర్థవంతమైన మార్గం ఖర్జూరాలను వారి ఆహారంలో చేర్చడం. ఖర్జూరాలు శక్తి స్థాయిలు మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఖర్జూరంలో మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, సెలీనియం, కాపర్, విటమిన్లు, కాల్షియం, ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ పోషకాలు మెరుగైన శక్తి స్థాయిలు మరియు మెరుగైన శారీరక పనితీరుతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలకు దోహదం చేస్తాయి. మీ ఆహారంలో ఖర్జూరాన్ని ఎలా చేర్చుకోవాలంటే, నిరంతర శక్తి కోసం మీరు రోజును ప్రారంభించే ముందు ఉదయం ఖర్జూరం తినండి. ఖర్జూరాలను పాలతో మరిగించి ఈ మిశ్రమాన్ని ఉదయం లేదా నిద్రపోయే ముందు తినండి. ఖర్జూరాలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినండి. అదనపు పోషణ కోసం ఓట్స్, స్మూతీస్, షేక్స్ లేదా స్వీట్ డిష్లకు ఖర్జూరాలను జోడించండి. ఖర్జూరాలు వంధ్యత్వ లక్షణాలను తగ్గించడంలో సహాయపడవచ్చు. సంతానోత్పత్తికి ఖర్జూరం ప్రయోజనకరంగా ఉంటుంది. ఖర్జూరాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది మరియు వృద్ధాప్యంలో అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఖర్జూరాల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటానికి మరియు మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు మరియు అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఖర్జూరాలు చర్మం తేమ, స్థితిస్థాపకత మరియు ప్రకాశాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. ఖర్జూరంలో ఉండే డైటరీ ఫైబర్, ఊబకాయం, మధుమేహం మరియు గుండె జబ్బులను నివారిస్తుంది మరియు మలబద్ధకం మరియు అల్సర్ వంటి జీర్ణశయాంతర సమస్యలను కూడా తగ్గిస్తుంది.